నెల్లూరు ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశంలోని పామూరు, పిఎస్పురం మండలాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో స్థానికులు ఇళ్లలోంచి పరుగులు తీశారు. నెల రోజుల వ్యవధిలో 20 సార్లు భూమి కంపించడంతో ప్రకాశం వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు నెల్లూరులోని దత్తులూరు, వింజమూరు, వరికుంటపాడు మండలాల్లోని స్వల్పంగా భూమి కంపించింది. 2 సెకన్ల పాటు ప్రకంపనలు కనిపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 17 మంది యువకులపై కేసులు బుక్ చేశారు హైదరాబాద్ పోలీసులు. జిగ్జాగ్ డ్రైవింగ్, మితిమీరిన వేగంతో దూసుకెళ్లే రేసర్లను పట్టుకునేందుకు బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ దగ్గర స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పట్టుబడ్డ వారిలో 2 మైనర్లున్నారు. తల్లిదండ్రులను పిలిచి పట్టుబడిన యువకులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు ట్రాఫిక్ పోలీసులు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది కసరత్తుకు సిద్దమవుతోంది ప్రభుత్వం. రేపు మరోసారి జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. మండలాలు, రెవెన్యూ డివిజన్లపై సమగ్ర నివేదికను ఇప్పటికే కలెక్టర్లు సిద్దం చేసినట్టు తెలుస్తోంది. దీనితో పాటు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఉద్యోగుల సర్దుబాటు, కొత్త జిల్లాల కోసం ఇంకా ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారన్న దానిపైన సమగ్ర సమాచారం ఇవ్వనున్నారు. కొత్త జిల్లాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే రోడ్ మ్యాప్ ప్రకటించారు. రేపటి సమావేశంతో జిల్లాలపై ఇంకాస్త క్లారిటీ రానుంది. ఈ నెల 30వ తేదీలోపు ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సూచనలు తీసుకోనున్నారు. జూలై 5న మళ్లీ సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబు రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సాపురం, చిత్తవరంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు, పార్టీ నేతలు. సీఎం పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. ఈ సభలో పలు తీర్మానాలు చేసింది మల్లన్న సాగర్ సాధన సమితి. ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు. ముంపు రైతులతో ప్రభుత్వమే మాట్లాడి నష్టపరిహారం చెల్లించాలని తీర్మానం చేశారు. ముంపు వాసులు కొత్త గ్రామానికి పాత పేరు పెట్టాలని, ప్రాజెక్టు మత్స్య సంపద హక్కును బాధితులకే కల్పించాలని సూచించారు. ఈ సభలో నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లా రైతులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులు తమ యువనేత జన్మదిన వేడుకలను ఘనంగా చేసుకున్నారు. కేక్ కట్ చేసి కార్యకర్తల సమక్షంలో ఈ వేడుకలు జరిపారు. 2019 ఎన్నికల్లో రాహుల్ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలపై శ్వేతపత్రం విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. 2 ఏళ్లలో చేసిన పనులను ఆయన వివరించారు. అనంతపురం అభివృద్దికి తమ ప్రభుత్వం మరిన్ని బృహత్తర కార్యక్రమాలు చేపడుతోందన్నారు ప్రభాకర్ చౌదరి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి హాజరయ్యారు. నెల్లూరు జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీకి దొరికాడు. కార్పొరేషన్లో అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మునిరత్నం 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇంటి అప్రూవల్ అనుమతుల కోసం 6 నెలలుగా బాధితులు 50,000 డిమాండ్ చేశారని ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని మునిరత్నంను పట్టుకున్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని సిటీ ప్లానింగ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి 50,000 నగదుతో పాటు కీలక రికార్డులను సీజ్ చేశారు. కాకినాడలో దారుణం జరిగింది. భర్తే తన భార్యను కడతీర్చాడు. మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత భయంతో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటనలో భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. వేధింపులతో లేడీ టీచర్ మరణానికి కారకుడైన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్ నగర్ ఎల్లారెడ్డిగూడెంకు చెందిన చందనాను, చౌటుపల్లికి చెందిన మహేష్ అనే అతను ప్రేమ పేరుతో కొన్నాళ్లు వేధించాడు. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న ఆమె స్కూల్కు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వెంటపడి విసిగించాడు. దీనికి తోడు కొందరు ఆకతాయిల నుంచి అసభ్య మెసేజ్లు రావడంతో ఇటీవలే పోలీసులకు కంప్లైంట్ కూడా చేసింది. అయినా వేధింపులు ఆగకపోవడంతో మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. తమిళ స్మగ్లర్లు మళ్లీ రెచ్చిపోయారు. తిరుపతి కరకంబాడి సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో విస్తృత దాడులు నిర్వహించారు అధికారులు. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు దుంగలను వదిలి పరారయ్యారు. ఘటనా స్థలంలో 9 దుంగలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు.